రెస్ట్ లో తీసుకుంటాం. వాట్ సంథింగ్ యూ లవ్ టు డూ విత్ యువర్ ఫ్రెండ్స్ దట్ యూ వుడ్ నెవర్ డూ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ పార్ట్నర్? ఏంటో తెలుసా? గాసిపింగ్ అబౌట్ హిమ్. I would love to gossip about him. జనరల్ గా ఇప్పుడు నేను మేబీ వెన్ ఐ వాజ్ ఇన్ ఎ రిలేషన్షిప్, అతను ఏం చేసిన జనరల్ గా విమెన్ అండ్ మెన్ థింక్ ఇన్ ఆపోజిట్ వేస్, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ థింగ్స్ ఆపోజిట్ టైమ్స్ లో థింక్ చేస్తారు. సో ఆ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనకి వాళ్ళకి రాంగ్ అనిపిస్తుంది, మనకి రాంగ్ అనిపిస్తుంది. బట్ బాయ్స్ అయితే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయరు, గర్ల్స్ అయితే అన్ని చెప్పేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ తో. సో ఆబ్వియస్ గా అతని ముందు అది చెప్పలేం కాబట్టి. అంటే మీరు అబ్బాయిలు డిస్కస్ చేసుకోరు అనుకుంటున్నారు అంతే కదా? అంటే ఎక్కువ డిస్కస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు అనుకోండి, మీ గర్ల్ ఫ్రెండ్ గురించి మీ ఫ్రెండ్స్ తో ఎక్కువ చెప్పరు, ఎందుకంటే రెస్పెక్ట్ మ్యాటర్ ఏంటంటే ఎందుకు చెప్పమంటారా? ఇన్సెక్యూరిటీ ఫీలింగ్. అండ్ ఆల్సో మీరు ఒక ప్రైడ్ లాగా ఫీల్ అవుతారు కదా ఒక అమ్మాయిని. ఇప్పుడు మళ్ళీ అమ్మాయి గురించి చెప్పామనుకోండి, మీకున్న ప్రైడ్ కూడా ఎక్కడ తగ్గిపోతుంది అన్న ఫీలింగ్ లో ఉంటారా? నా ఫీలింగ్ కాదా? చెప్పుకుంటారా? అది చెప్తారు. ఇప్పుడు మాలాగా కంప్లైంట్ చెప్పారు, ప్రైడ్ ని బూస్ట్ చేసే చెప్తారు, బట్ కంప్లైంట్ మార్చుకుంటాం అంతే. అంటే ఎలా చెప్తాం అంటే మేము వాళ్ళ కాళ్ళు నొక్కినా వాళ్ళు మా కాళ్ళు నొక్కుతారు. అండ్ ఆల్సో నేనంటే పడి చచ్చిపోతుంది రా ఆ థింగ్స్ చెప్తారు, కానీ రియాలిటీ చచ్చిపోతా ఉంటది. మధ్యలో ఫోన్స్ వస్తూ ఉంటాయి కదా, అది కోపంతో వచ్చే ఫోన్లు ఉంటాయి, వరుసగా వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని కూడా మేమని చెప్తాం, ప్రేమ ఇంత ప్రేమ అది మట్టి పట్టించుకోవాలని చెప్పి సైలెంట్ లో అవి చేస్తారు. బట్ సీరియస్ గా మాట్లాడుకుంటే అప్పుడు చెప్పారు కదండి, ఇందులో చూపించారు బ్లాక్ మ్యాజిక్. ఆవిడ అబద్ధాలు ఆడుతున్నారు కానీ ఆవిడ ఆల్రెడీ క్లియర్ గా అందరికీ తెలుసు ఆవిడ బ్లాక్ మ్యాజిక్ ఆల్రెడీ పాల్గొన్నారు. సీరియస్ చూసారా? ఎవరికి చెప్పట్లేదు, ఆవిడ ఇన్నోసెంట్ లా యాక్ట్ చేస్తున్నారు. ఆవిడ బ్లాక్ మ్యాజిక్ చేశారు కాబట్టి అబ్బాయిలు అందరూ ఆవిడ వెంట పడుతున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులారా, నిజమండి, మేము అందరూ ఎందుకు ఆవిడ వెంట ఎందుకు పడుతున్నాం రీజన్ అడిగితే ఏదో చెప్తాం అప్పుడు సడన్ గా. అంటే బ్యూటీ బ్రెయిన్స్ కాంబినేషన్ అంత ఈజీ కాదు, పడిపోవాల్సింది ఎవరైనా. సో నేను ఒక వియర్డ్ కైండ్ ఆఫ్ బ్యూటీ అండి, అందుకే నా వెనక పడుతున్నాను. అమ్మాయిలకు ఉండే జనరల్ లక్షణం సెల్ఫ్ ఎలివేషన్. బట్ ఇది కరెక్ట్ గా నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. వియర్డ్ అనా? లేదు వియర్డ్, దాంట్లో కూడా బ్యూటీ అని ఉంది కదా, రేర్ బ్యూటీ సంథింగ్, ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే.